నమస్కారం. నా పేరు సీతారామరాజు. తెలుగును ఒక సబ్జెక్టుగా చాలా తక్కువగా చదువుకొని తెలుగు అంటే చాలా ఇష్టం పెంచుకున్నవాడిని. ఇంతమంది తెలుగు ఉపాధ్యాయులందరూ ఒక్క దగ్గరే ఉండడం, మీ అందరితో నేను మాటలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. సంతోషం ఎందుకంటే మనం విద్యార్థులుగా ఉన్నప్పుడు చాలామందికి మనలో అభిమాన ఉపాధ్యాయుడు ఎవరంటే తెలుగు టీచరే. ఆ రకంగా మీరందరూ నా అభిమాన టీచర్లు. వృత్తిరీత్యా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ నేను పిల్లలకు తెలుగు నేర్పే ప్రయత్నం చేస్తున్నాను. అందులో 2 సంవత్సరాలు కోవిడ్ వదిలేస్తే 8 సంవత్సరాలుగా నేను వాళ్ళకి తెలుగు నేర్పే ప్రయత్నం చేశాను. ఇక్కడ అంటే దక్షిణాఫ్రికా దేశం, జోహానస్బర్గ్ నగరం. మీరందరేమో బాగా అనుభవం ఉన్న తెలుగు ఉపాధ్యాయులు, నేనేమో కేవలం ఒక వారాంతపు తెలుగు టీచర్ను. మన తెలుగు రాష్ట్రాల్లో పిల్లలకు తెలుగు నేర్పడం వేరు, ప్రవాసంలో విదేశంలో ఉన్న తెలుగు పిల్లలకు తెలుగు నేర్పడం వేరు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో వ్యవహార భాష తెలుగే ఉంటుంది కాబట్టి పిల్లలు తెలుగుని వింటూనే ఉంటారు, కొండకొచ్చో తెలుగుని మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. నా వరకైతే నాకు అనిపించేది ఏంటంటే ముందుగా భాషను మాట్లాడడం నేర్వాలి, ఆ తర్వాతనే వ్యాకరణం వగైరా అవన్నీ నేర్వాలి. ఉదాహరణకి మనం తెలుగు ముందు నేర్చుకున్నాం, ఆ తర్వాతనే వ్యాకరణం అవన్నీ నేర్చుకున్నాం. అందుకే మనకు తెలుగు చాలా సులువు ఉంటుంది, ఇంగ్లీష్ మనకు అందుకే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం పాఠశాలకు వెళ్ళిన తర్వాత ముందు ఇంగ్లీష్ గ్రామర్ మొదలు పెడతారు, ఆ పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అందులోనే మనకు చాలా కష్టమై అసలు ఇంగ్లీష్ అంటేనే భయం పట్టుకుంటుంది. అందుకే మనలో చాలామందికి ఇంగ్లీషు చాలా కష్టంగా ఉంటుంది. ఉదాహరణకి మనం జోక్గా చెప్పాలి అంటే గౌతమ్ ఎస్ఎస్సి సినిమా మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. మనకి ఏం చేయాలని అర్థం కాక ఆ బాల్ రూమ్లోకి వస్తే టేక్ అంటాడు, ఎందుకైనా మంచిదని టుక్ అంటాడు. కొద్ది దూరం వెళ్తాడు, మళ్ళీ వానికి డౌట్ వచ్చి బయట మళ్ళీ వచ్చి టేక్ అని అంటాడు. అది అన్నట్టు మన ఇంగ్లీష్ పరిస్థితి. అందుకని భాష ముందు మాట్లాడడం నేర్పిస్తే ఆ తర్వాత గ్రామరు ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఇంకా భాష సులువైద్దని నా ఉద్దేశం. ఇక్కడి విషయానికి వస్తే ముందుగా నేను పిల్లలకు తెలుగు భాష మీద ఇష్టం కలిగించే ప్రయత్నం చేస్తాను. తెలుగు భాష సులువే అని నిరూపించే ప్రయత్నం చేస్తాను. అసలు 14 ఏళ్లలోపు పిల్లలు 6 భాషలు నేర్చుకోవచ్చు, ఆ నేర్చుకునే సామర్థ్యం అవన్నీ వాళ్ళకు ఉంటాయి అని వాళ్ళకి చెప్పి, ఇంకా మీరు మిగతా భాషలు కూడా నేర్చుకోండి తెలుగుతో పాటు అని వాళ్ళలో ఉత్తేజం కలిగిస్తాను. ఆ తర్వాత భాషను నేర్చుకునే ప్రయత్నంలో ప్రతి అంశం ఉపయోగం ఏమిటి అనే విషయాన్ని మొదటగా నేను వివరిస్తాను. ఆ తర్వాత వాళ్ళకి దాని మీద ఆసక్తి ఏర్పడడం మొదలవుతుందని నేను అనుకుంటాను. అందుకోసం ఒక చిన్న ఉదాహరణతో నేను ముగిస్తాను. ఉదాహరణకి ఒకసారి నేను పాఠం చెప్పాల్సి వచ్చినప్పుడు విభక్తులు, ప్రత్యయాలు అనే అంశం వచ్చింది. అప్పటికప్పుడు నేను మనసులో ఒక ప్రణాళిక వేసుకున్నాను. మనందరం చిన్నప్పుడు, మీ సంగతి తెలియదు, నేనైతే ప్రథమా విభక్తి డూమువులు, ద్వితీయ విభక్తి అని ఇలా బట్టి నేర్చుకున్నాం. అయితే అది ఉపయోగం ఏమిటి అనేది నేనైతే ఎన్నడూ నేర్చుకోలేదు, నాకైతే ఎవరూ చెప్పలేదు. అందుకని నేనేం చేశానంటే ముందు ఇక్కడ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు బాగా. సో అందుకని వాళ్ళకు కొన్ని నేను సెంటెన్సెస్ ఇంగ్లీష్లో చెప్పడం మొదలుపెట్టాను. కార్ ఈజ్ ఇన్ ద రోడ్ అన్నాను. అనగానే పిల్లలు ఏమన్నారు, సార్ అది ఇన్ ద రోడ్ కాదు ఆన్ ద రోడ్ అన్నారు. అప్పుడు నేనేమన్నాను, ఓహో అంటే ఈ వాక్యం కమ్యూనికేట్ చేస్తోంది మీతో, కానీ అది సరిగ్గా లేదు, వ్యాకరణం సరిగ్గా లేదో లేదంటే వినడానికి అందంగా లేదో అని మీరు గుర్తుపట్టారు. అంటే ఇన్ను కాకుండా అక్కడ ఆన్ అనేది ఉండాలి అని మీరు గుర్తుపట్టారు. అది ఉంటేనే ఆ వాక్యం బాగుంటుందని మీకు అర్థమైంది అని ఆ ఆన్ అనే పదాన్ని బోర్డు మీద రాశాను. ఆ రకంగా చాలా వాక్యాలు
అలా నేను తప్పుగా చెప్పడం, వాళ్ళు సరిచేయడం. ఆ పదాలన్నీ నేను బోర్డు మీద రాయడం. అలా ఒక దాదాపు 10 పదాలు బోర్డు మీద రాశాను. అవన్నిటిని ఏమంటారని వాళ్ళని అడిగితే వాళ్ళు ప్రిపోజిషన్స్ అన్నారు. అవేంటి ఇన్, ఆన్, విత్, ఎట్ ఇలాంటివి. అప్పుడు ఏమర్థమైంది? అది భాష ఏదైనా ఇంగ్లీష్ అయినా కావచ్చు. ప్రిపోజిషన్స్ లేకపోతే దాంట్లో అర్థం మనకు తెలుస్తుందేమో కానీ భాష సొంపుగా లేదు, లేదంటే గ్రామటికల్గా లేదు అనే విషయం వాళ్ళకి అర్థమైంది. అయితే వాళ్ళకి తెలుగు మాట్లాడడం ఎలాగో తెలుసు కాబట్టి కొన్ని తెలుగు వాక్యాలు కూడా చెప్పాను. అమ్మ నేను ఏమని చెప్పాలి ఒక వాక్యం ఇలాగే, అమ్మ నా కోసం వంట చేసింది కాక అమ్మ నాకు వంట చేసింది, లేదంటే ఇట్లా ఏదైతే కుదరనిది ఉంటుందో అలాంటి వాక్యాలు కొన్ని చెప్పాను. వాళ్ళు సార్ ఇది తప్పు 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 అని అన్నారు. మరి సరైన పదం సరైన వాక్యం చెప్పమంటే వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. అలా ఆ పదాలన్నీ నేను బోర్డు మీద రాశాను. రాసిన తర్వాత ఇప్పుడు చెప్పాను ఇంగ్లీష్ ఎలా ఉందో తెలుగు కూడా ఇదే రకం. అంటే తెలుగులో కూడా ఈ ప్రిపోజిషన్స్ అనేవి లేకుంటే తెలుగు భాష కూడా ఇంగ్లీష్ భాష లాగా అందంగా లేదనేది వాళ్ళకి అర్థమైంది. సో అక్కడైతే ప్రిపోజిషన్స్ అన్నాం, మరి ఇక్కడ ఈ ప్రిపోజిషన్స్కే ఒక పేరు పెట్టుకుందాం మన తెలుగు భాషకు. అవి ప్రత్యయాలు అని అందాం అని చెప్పాను వాళ్ళకి. చెప్పి మనకు 30 ఏవైతే ఉన్నాయో 30 27 ఉన్నాయి కదా, అవన్నిటిని అక్కడ నేను బోర్డు మీద రాశాను. రాసిన తర్వాత ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికోసం ఏం చేయాలి? మనం స్కూల్లో ఎక్కువ స్ట్రెంత్ ఉంటే ఏం చేస్తాం? మనం క్లాసుల వారీగా చేస్తాం, లేదంటే క్లాసు ఎక్కువ స్ట్రెంత్ ఉంటే సెక్షన్ల వారీగా చేస్తాం. సో ఈ 30 ప్రత్యయాలు లేదంటే 27 ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం 8 సెక్షన్లుగా చేసుకుందాం, లేదంటే 8 గ్రూపులుగా చేసుకుందాం. మనం గ్రూపో సెక్షనో అని పేరు పెట్టుకుంటాం కదా. ఇవన్నీ దానికి సెక్షనో గ్రూపో ఏదో అనాలి, టీమో అనాలి. మనం ఏమందాం? విభక్తులు అందాం అని అనుకున్నాం అనుకో. మరి సెక్షన్స్ అని పెట్టుకున్నప్పుడు సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని ఉండాలి. టీమ్ అయితే టీమ్ ఏ, టీమ్ బి, టీమ్ సి అని ఉండాలి. సో అట్లా విభక్తులు ఉన్నాయి కాబట్టి అది 1వ విభక్తి, ఇది 2వ విభక్తి, ఇది 3వ విభక్తి అని ఇట్లా అనుకున్నాం. ఇక అది మనకు సంస్కృతం పేరు వచ్చింది కాబట్టి అది ప్రథమ, ఇది ద్వితీయ, ఇది తృతీయ అని అప్పటి కొద్దిగా వాళ్ళకు అది అర్థమయ్యే విషయంగానే ఉండే. అట్లా ఇవి ఒక్కొక్క టేబుల్ నేను ఆ బోర్డు మీద వేయడం, అది ప్రథమ విభక్తి అందులో 4, ఈ ద్వితీయ విభక్తులకు అందులో ఇవి అని ఇలా నేను అక్కడ చేశాను. చేన్ తోడంతో ఉందిగా, అది కూడా చేత, చే, తోడ, తో అనే పదాలే ముందుగా రాసి, దానికంటే ఇది రైమింగ్ బాగుంది కదా, చేతన్, చేన్, తోడన్, తోన్, ను అనేది పెద్దగా ఇబ్బంది లేదు, అది ఉన్నా లేకున్నా అది మనకు రైమింగ్ కోసం ఉపయోగపడుతుందని వాళ్ళ లెవెల్కి అలా వాళ్ళ స్థాయికి అలా చెప్పే ప్రయత్నం చేశాను. ఆ రకంగా ఆ టేబుల్ ఆ రకంగా దాని ఉపయోగం ఏమిటి అనే విషయం చెప్పడం ద్వారా బహుశా వాళ్ళ బుర్రలోకి అది బాగా ఇంకిపోతుందని నాకు అనిపించి ఆ రకంగా చెప్పే ప్రయత్నం చేశాను. ఇవి ఇక్కడ ప్రవాస పిల్లలకు తెలుగు నేర్పే క్రమంలో నేను పడ్డ కొన్ని తిప్పలు, లేదంటే నేను నేర్చుకున్న చాలా మంచి అంశాలు అని నాకు అనిపించింది. ఈరోజు మీ అందరితో మాట్లాడడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.